ఈ ప్రపంచంలోని తల్లిదండ్రులు తమ సంతానానికి ఇవ్వగలిగే అతిపెద్ద కానుకేమిటో చెప్పండి. వైభవమా, సదుపాయాలా, ఇల్లా? ఇవన్నీ వారి పరిసరాల్లోనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ సంతానానికి ఇవ్వాల్సిన అమూల్యమైన కానుక సంస్కారం. అందుకు చాలా సమయం కావాల్సి ఉంటుంది. ఈ కాలం చాలా కటువైనది. సమయానుభావం అందరికీ ఉంటుంది. అటువంటప్పుడు కొన్ని పరీక్షలు వరాలై మన ముందుకు వస్తూ ఉంటాయి. వాటికి ఉదాహరణగా మనం జ్వరాల్ని చెప్పుకోవచ్చు, మహమ్మారులు, మహారోగాలు. అటువంటప్పుడు మనకి కావలసినంత సమయం ఉంటుంది. ఆ సమయంలో మనం ఆలోచిస్తాం, భయపడిపోతాం. ఈ పరీక్షలు ఎలా గట్టెక్కాలని, ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేయాలని. ప్రతికూల భావాలు ఎన్నో మనసులో గూడు కట్టుకుంటాయి. వారికి ఏం చేయాలో అర్థం కాదు. నా మాట విని ఆలోచించడం మానేయండి. భయాల్ని తీసి పక్కన పెట్టేయండి. మీరు ఎన్నటికీ ఒక మాట మరువకండి. మీకిది స్వయాన ఆ దేవుడిచ్చిన వరం అని. తద్వారా మీరు మీ కర్తవ్యాన్ని ఆలోచించుకోగలుగుతారు. కర్తవ్యం మీ కుటుంబానికి సమయం కేటాయించడం, సంతానానికి సంస్కారం నేర్పించడం. వారి ముందు కూర్చోండి, చర్చలు జరపండి, వారితో మాట్లాడండి. కొన్ని మాటలు మీరు చెప్తే కొన్ని మాటలు వారు చెప్తారు. అలా కొన్ని వారు, కొన్ని మీరు నేర్చుకుంటారు. పిల్లలతో ఆడండి, వారికి పూర్వీకుల కథలు చెప్పండి. ఇవన్నీ చేస్తే వారి భవిష్యత్తు బాగుపడ్డమే కాదు, మీలో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది. భయపడకండి. మీరు ఈ వర్తమానంలో చేసే పనుల కారణంగా మీ వర్తమానం మాత్రమే కాదు, భవిష్యత్తు కూడా భవ్యంగా మారుతుంది. దాని మీద దృష్టిని కేంద్రీకరించండి. అంతా శుభమే జరుగుతుంది. రాధాకృష్ణ.